అయ్యయ్యో బెమ్మయ్యా ప్రసాదు రావయ్యా కూర్చోవయ్యా. అయ్య బాబా అన్యాయం చేసావేమయ్యా. అన్యాయమా? నేనా? బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత దిమ్ముగా ఉండే నయ్యా. అదంట. యా యా ఏ అన్నం పడొచ్చా? ఎండను పడి కాకపోతే ఎలా వస్తాను మీ దగ్గరికి? ఎలాగన్నా ఎండ అయినా కొండ అయినా దేన్ని లెక్క చేయకుండా మా బాగారి దగ్గరికి వచ్చేస్తానండి. ఎండలో మండిపోతున్నాయి. మధురాతి మధురమైన కమ్మటి వంటకం చేసి పెడతారు కదండి ఏదోట. మీ దగ్గరికి కాదు ఎవరి దగ్గరికి వెళ్తాను మరి? కాదు, మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు దాబా దగ్గర బటర్ నన్ను పాలక్ పన్నీర్ తిన్నాం గురు. తినాలనిపిస్తున్నాక బటర్ నన్ను పాలక్ పన్నీర్ ఇప్పుడు రాజమండ్రి తీసుకెళ్ళమంటున్నారండి నన్ను. అక్కడ కాదు చేస్తాను మరి మరి చేస్తాం ఇంకా రెడీగా. పన్నీర్ కావాలి నాకు. పన్నీరు ఇంకో అందులోకి ఏం కావలసిన దాంట్లో ఉన్న చిన్న ఆవగింజ సైతం తెమ్మంటే తెచ్చేస్తాను. అన్ని ఉన్నాయి. పన్నీరు మైదా తెస్తా వెళ్ళి 1 కేజీ మైదానా 1/2 కేజీ పన్నీర్ తీసుకురా. అండి మర్చిపోతుంటాను ఏంటి అసలు పాలకూరది, ఒక 4 కట్టలు పాలకూరది. పాలకూర? మరి పాలక్ పన్నీర్. ఓకే ఓకే పాలకూర అంటే ఇంకా పాలకూర అన్నాడు. ఇక్కడ నవ్వాలి మీరు. ఎక్కడ నవ్వండి ఎక్కడ నవ్వండి. పాలకూర అంటే పాలకూర అన్నాడేంటి? పాలు వేసుకుంటారు మరి తెలుసా? పొలం నుంచి వచ్చా ఎన్నబడి గీర 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 చేసిందేంటి? ఏమేం చెప్పమన్నా? గీర ఎక్కువైపోయింది. ఏమేం తెమ్మన్నా? పాలకూర 4 కట్టలు, 1/2 కేజీ పన్నీరు, 1 కేజీ మైదా పిండి, 3 మిగతా ఇంట్లో ఉన్నాయిలే అవి చేద్దాం. పన్నీరు జీడిపప్పు, పన్నీరు పాలకూర మైదా పిండి, ఈ 3 తెచ్చ సరిపోద్ది కదా? సరిపోద్ది. కమ్మగా చేసేట్టాను మీరు. ఇవాళ అయితే మొత్తమే పాలక్ పన్నీర్ కూరనా బటర్ నాన్. బటర్ నాన్ వెన్న వేసి కాల్చాలి. బటర్ నాన్స్ అంటే అందులో పొయ్యిలో పెట్టి ఏం కాల్చను, పెనం మీద కాలుతాను. కాకపోతే బటర్ తో మనం అట్ట కోటింగ్ వేసుకుందాం. పొయ్యిలో పెట్టి కాల్చో, ఇంకో దాంట్లో పెట్టి కాల్చో, ఏదో చేస్తారు కానీ మనకి ఎందుకే దుమ్ము దులుపుకోవాలి. మళ్ళీ శుభ్రం చేస్తే తీసుకొచ్చేది. వెళ్ళొచ్చానా? మరి ఇంకేమైనా ఛానల్ చెప్పండి. ఇంకేం అవసరం లేదు, సరిపోతుంది. సుక్క ముక్క అలాంటి కావాలండి. బటర్ నాన్ కి పాలక పన్నీర్ కొల్లు సుక్క కావాలి. వద్దండి, కావాలంటే 1 లోట తాగేసిరా. ఇక్కడ తాగా వాసన పడదు నాకు. బాబు పెర్ఫార్మెన్స్ వాటే పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నాడు కుర్రగాడ. ఓ వీడియో ఉంటుందండి, పాత వీడియో నా దాంట్లో ఛానల్లోను, అందులో తాగేమండి అబద్ధాలు ఆడేస్తున్నాడు కుర్రగాడ. అప్పుడు ఏం చెప్పాడంటే మజ్జిగలో ఉంటుంది తాగు అన్నాడండి. చెప్పానండి మరి. మంత్రి సత్యనారాయణ గారు కళ్ళు తాగితే చాలా ఒంటికి సలవ చేస్తుంది కదండి, మజ్జిగ కూడా తాగొచ్చు కదండి. అలాగనుకుంటే మంచిలు కూడా తాగొచ్చండి. మంచిలు సలవని కాదు కదా, మజ్జిగ సలవా. ఏ అలా అనుకుంటే సల్లని బీర్ ఎందుకు తాగుతున్నారండి జనాలా? వెళ్ళి నువ్వు వెళ్ళు. అది వెళ్తున్నాను. ఇప్పుడు ఈ బటర్ నాన్ తయారు చేసుకోవడానికి మైదా పిండి తీసుకున్నాను నేను. ఈ మైదా పిండిలో బటర్ నాన్లు ఎర్రగా రావడం కోసం చక్కెర వేసుకోవాలండి. 1 చెంచా చక్కెర వేస్తాను అండి. రుచికి సరిపడి ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఈ బటర్ నాన్లు పొంగుతూ మంచిగా రావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. చిన్న చెంచాతోటి వేస్తున్నాను. కొంతమంది ఈస్ట్ కూడా వేస్తారండి కావాలంటే. ఇప్పుడు దీన్ని పెరుగు వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుందాం అండి. మనం చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలి దీన్ని. కప్పు పైన వేసానండి పెరుగు. మిగతాయి కొంచెం నీళ్లు పోసుకుంటూ, నీళ్లు కానీ మజ్జిగ అయినా పర్లేదు. పెరుగు పుల్లడిదైతే బాగుంటుందండి. ఇగండి పిండి ఈ రకంగా కలుపుకోవాలండి. చూసారు కదా, చపాతీ ముద్ద కంటే కూడా మెత్తగా. ఇప్పుడు దీని మీద కొంచెం నూనె పోసేసుకొని ఒక తడి బట్ట వేసేసుకోవాలండి పైన, పొడి ఆరిపోకుండా. దీని మీద నూనె కానీ నెయ్యి కానీ పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్దని ఒక అరగంట కానీ గంట కానీ పక్కన పెట్టేసుకొని మిగతా పనులు చేసుకుందాం. ఈ గంటలో ఏమవుతుందంటే బేకింగ్ సోడా వేసాం కదా, మంచిగా నానుతుందండి పిండి. పాలక్ పన్నీర్ కోసం ఒక 3 కట్టల పాలకూర తీసుకున్నామండి. దీన్ని కల్లుప్పు వేసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టిన ఆకుకూర శుభ్రం కడిగేసుకుందాం ఇప్పుడు.
ఇప్పుడు పాలక్ పన్నీర్ కోసం ముందుగా మూకుడు పెట్టుకొని పాలకూరను ఉడకబెట్టుకుందాం అండి. జనరల్గా ఏం చేస్తారంటే ఎక్కువ నీళ్ళు పోసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో పాలకూర వేసి 1 నిమిషం పాటు ఉడికిచ్చి తీస్తారండి. నేను అలా కాకుండా నీళ్లు కొంచెం తక్కువ వేసుకొని దాంట్లోనే పాలకూరను ఉడకబెట్టి తీస్తాను. అంటే అందులో ఉన్న పోషకాలు బయటకు పోకుండా ఉంటాయని నా ఉద్దేశం. కొంచెం నీళ్ళు పోస్తానండి. నీళ్ళు వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర దీంట్లో వేస్తున్నానండి. నీళ్ళు సరిపోతాయి అనమాట, ఎందుకంటే పాలకూరలోంచి కూడా నీళ్ళు వస్తాయండి. ఈ పాలకూరనే మేము రోట్లో కుమ్ముతామండి మెత్తగా. మీరు కావాలనుకుంటే మిక్సీలో చేసుకోండి, రోలు ఉంటే రోట్లో చేసుకోండి. ఈ పాలకూరని ఇలా నీళ్ళల్లో వేసి బాగా ఉడికించుకోవాలండి. దీంట్లోనే ఒక 5-6 పచ్చిమిర్చి శుభ్రం కడిగేసుకొని దీంట్లో వేసేసుకున్నాను. పాలకూరతో పాటు పచ్చిమిర్చి కూడా ఉడికిపోతాయి. అంటే మూత పెట్టేసాం అనుకోండి తొందరగా మగ్గిపోతుందండి. గిన్నె నిండా ఉన్న పాలకూర ఇంత అయిపోద్ది అనమాట అడుక్కి. ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్ కోసం ఒక 1/2 కేజీ పన్నీర్ తెచ్చుకున్నామండి. వీటిని చిన్న చిన్న క్యూబ్స్ కింద కోసేసుకుందాం. ఇవ్వండి, ఒకసారి మంచినీళ్ళు పోసి కడిగేసుకుందాం. నీళ్ళు వంపేసుకొని ముక్కలో దగ్గర పెట్టేసుకుందాం అండి. పాలకూర ఉడికిపోయిందండి, దింపేస్తాను. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత రోట్లో వేసి కుమ్ముకుంటామండి. అంటే ఒక 3 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర కొంచెం వేయించుకొని పొడి చేసుకుందాం అండి. ఈ ధనియాలు జీలకర్ర కొంచెం సువాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇవి వేగుతుండగానే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసాను. 3 కూడా బాగా వేగిన తర్వాత పొడి చేసుకుందాం. బాగా వేగినాయండి. నలిగిపోయిందండి, తీసేస్తున్నాను. ఈ పాలకూర పచ్చిమిర్చి ఉడకబెట్టుకున్నాం కదండి, దీంట్లో ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాం రుబ్బుకొని. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పాలకూర పచ్చిమిర్చిని బండతోటి కుమ్మేసుకుందాం మెత్తగా. మెత్తగా అయిపోయిందండి, తీసేసుకుందాం ఇక. ఇప్పుడు పాలక్ పన్నీర్కి సంబంధించిన అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు కూర వండుకుందాం మనం డైరెక్ట్గా. వెడల్పాటి గిన్నెటి పెట్టుకొని ఒక 3 చెంచాలు నూనె పోస్తున్నాను. ఇప్పుడు ఈ నూనెలో ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, 2 లవంగాలు, కొంచెం షాజీరా, కొంచెం రాతి పువ్వు, ఒక 2 మరాఠీ మొగ్గలు, 2 యాలకులు, ఒక 2 ఇంచులు చెక్కండి. ఇవన్నీ కూడా నూనెలో వేసుకొని వేయించుకుందాం ఫస్ట్. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 10 ఎల్లుల్లిపాయ గుడ్లు ఇలాగ తరిగి పెట్టుకున్నాం. ఒక 3 పచ్చిమిర్చి సన్నటి తరగండి. ఈ 3 వేసేసి వేపుకుందాం. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఒక టమాటాని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఇది కూడా వేసేసి మంచిగా వేయించుకుందాం అండి. మీరు కావాలనుకుంటే టమాటా గుజ్జు కూడా వేసుకోవచ్చు. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత ఒక 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం వేస్తున్నానండి. అంటే మనం ఆల్రెడీ పాలకూర ఉడకబెట్టినప్పుడు ఒక 6 పచ్చిమిర్చి దాంట్లో ఉడకబెట్టాం. దాంతోపాటు ఇందులో కొంచెం 3 పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకున్నాం. కారం సరిపోద్దండి. దాంతోపాటు మనం ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు పౌడర్ చేసుకున్నాం కదండి, అదొక 2-3 చెంచాల వరకు వేసుకుందాం. ఇదంతా కూడా 1 నిమిషం పాటు ఏం చేసుకుందాండి బాగా పచ్చివాసన పోయే వరకు.
రుచికి సరిపడి ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. కొంచెం తక్కువ వేసుకోవాలండి, పాలకూర కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది. తర్వాత సరిపోకపోతే కనుక తర్వాత వేసుకుందాం. ఇదంతా ఇలా బాగా వేగిన తర్వాత మనం రోట్లో కుమ్ముకున్నాం కదండి పాలకూర పచ్చిమిర్చి గ్రేవీ దీంట్లో వేసేస్తాను. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకుందాం. ఈ నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం పక్కన, ఈ ముక్కలు దీంట్లో వేసేసుకుందాం. ఈ పన్నీర్ ముక్కలు వేయించక్కర్లేదండి, పాలక పన్నీర్కి పచ్చివే వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, గిన్నె మాడట్టుకుంటా. ఇవ్వండి మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఉడికిచ్చానండి. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఇవ్వండి ఒక అరకప్పు కసూరి మీద కూడా వేసుకోవాలండి. ఒకసారి కలిపేద్దాం. అదిరింది. ఆహా బ్రహ్మాండంగా ఉందండి. దింపేద్దాం, ఇక బటర్ నాన్లు చేసుకుందాం తర్వాత. అంటే బావగారు మీరు అవి చేస్తారేమో కదా బటర్ నాన్స్. కడుక్కొచ్చేవా? కడుక్కొచ్చాను మరి. మీరు తుడుచుకుని శుభ్రంగా చేసేయండి. అవి ఎలాగ చేతి కింద ఎడితే నలిగిపోతాయి, పైన ఎట్టాలంటే ఎలాగా కాదు పెట్టేయండి. ఓకేనా? ఏం తేవాలి ఇప్పుడు? ఏం తేవద్దు అండి మధ్య చెవులు బాగానే పడుతున్నాయి నాక. అన్నిటికంటే ముందుగాల మనం ఈ మైదా పిండిని పెరుగు అది వేసుకొని చక్కగా పిసికేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు మనం పాలక్ పన్నీర్ కూర రెడీ అయిపోయిందండి. అప్పుడు దాకా దీన్ని మెత్తగా నానిచ్చాం అనమాట. చూసారా భలే పొంగింది. బేకింగ్ సోడా వేసాం కదా, మంచిగా పొంగిందండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద చేసేసి పక్కన పెట్టేసుకుందాం అండి. ఈ రకంగా పిండి అంతా కూడా ఇలాగ ఉండల కింద చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇవి పొడి ఆరిపోకుండా ఒక పొడి బట్టని తడిపి పిండి వేసుకొని దీని మీద కప్పుకోవాలండి. మళ్ళీ గట్టిగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చేతితోటే చపాతీలా చేసుకొని రేకు మీద కాల్చుకుందాం. ఇది చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి మనం అట్లకరతో చేసుకోవడానికి అవ్వదండి. ఇలా మందంగానే చేసుకోవాలి. మన చేతి మీద కూడా చేసుకోవచ్చు, మనకి ఎలా వస్తే అలా చేసుకోవడం కొంచెం కొంచెం. అన్నీ కూడా ఇదే రకంగా చేసుకొని పక్కన పెట్టుకుంటూ అంటే ఒకటి ఒకటి కాల్చుకుంటూ చేసుకుంటే అయిపోతూ ఉంటాయి అనమాట. ఉదయం మీద ఒకటి వేసామంటే అతుక్కుపోతాయండి. ఇప్పుడు మందపాటి రేకు పెట్టుకుందాం. పెనం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా తెచ్చి వేసుకుందాం అండి. నూనె లేకుండా వెన్నతో కాల్చుకోవాలండి. వెన్న అంటే మనం పాల మేగడ ఇదంతా వస్తుంది కదండి, పెరుగు మీద మేగడ పాల మీద మేగడ, దాన్ని మజ్జిగలో వేసి చిలికితే వెన్న వస్తుందండి. ఆ వెన్నని కొంచెం మరిగించాలండి. 1 నిమిషం పాటు మరిగిస్తే 2 నిమిషాల పాటు మరిగించుకుంటే వెన్నని ఇలా వస్తుంది. దీంతో కాల్చుకోవాలండి. ఇప్పుడు మనం మంచిగా పొంగుతాయండి. పెరుగు బేకింగ్ సోడా ఇవన్నీ వేసాం కదా, తక్కువ మంట మీద కాల్చాలి అండి. అలా కాలుతుండగానే ఇది తీసుకొని మనం దాని మీద ఇలా చేసుకోవచ్చు. మామూలుగా సిలికాన్ బ్రష్ ఉంటే కనుక దాంతో మీరు కోటింగ్ చేసుకోవచ్చండి. ఇదే రకంగా అటు ఇటు తిప్పుకుంటూ ఎర్ర కాల్చుకోవాలండి. ఇదే రకంగా అన్ని నాన్లు కూడా కాల్చేసుకుందాం.
అయ్యి బాబు ఎండ మండిపోతున్నాను బాబా. పొలాలు తెచ్చాను వెళ్ళి పొయ్యిలోకి. పాలక్ పన్నీరు బటర్ నాను బటర్తో కాల్చాను, వెన్నతో కాల్చాను. చూస్తుంటే భలే ఉన్నాయండి. ఉల్లిపాయ నిమ్మకాయ కూడా పెట్టాను చూడు చక్రాలు. ఇవి చూసారండి ఇంకా డాబా స్టైల్ పెట్టాడండి అంతనా మనకి వెరైటీగానా. అంతే మనం ఏం చేయను అలా ఉంటది. ఇవ్వండి చూసారా ఎలా కాల్చామా చక్కగా మెత్తగా ఉన్నాయండి. పన్నీరు ఎక్కువ వచ్చిందే పాలక్ కంటే. ఇలా ముక్క తీసుకుని ఓ పన్నీర్ ముక్క పెట్టుకుని ఇలాగా చిలక కూడా వేసిందండి. ఆహా అవునా అదిరిపోయింది. బ్రహ్మాండంగా ఉన్నాయి. భలే ఉన్నాయండి. సేమ్ రెస్టారెంట్ మాది కొట్టేసి వాళ్ళు ఎలా చేస్తారో అనుకున్నాను నేను. పెద్ద పెద్ద చేపలు సైనా నుండి వస్తారేమో అనుకున్నాను నేను. బంగాళా చేయడండి మా బావగారా. కానీ మీరు ఎప్పుడు సైనాలు ఇచ్చారండి? అవసరం లేదు. ఆహా అదిరిపోయినా. ఒక ముక్కకే పన్నీర్ రెండు ముక్కలు వస్తున్నాయి. మరి ఎక్కువ వేసారు మీరు. అరకేజీ పన్నీరు. మసాలాలు ఎలా ఉన్నాయి? మసాలాలు బాగున్నాయి కదా. అసలు మసాలాలు అయితే ఏ క్లాస్గా ఉన్నాయండి బాబా. రుచి బ్రహ్మాండం. ముక్క స్మూత్ గా ఉందండి. పన్నీర్ ముక్క పాలక్ పన్నీర్ లోకి వేపుకుంటానే వేసేయాలి. చక్కగా లైట్ ఉడికిస్తే సరిపోతుంది అనమాట. వేపేస్తే గట్టి పడిపోతాయి. నా చక్కగా బలే చేయడం చాలా ఓపు చేయాలంటేనా మీకు నిజంగా ఎంత ఓపు కండి బాబు. మీకు చాలా ఓపికగా చేసారు అన్నీ. చాలా చేయడు అంగా. పన్నీర్ ఏమో ముక్కలు కోసాడు, పాలకూర ఏమో శుభ్రంగా ఉడకబెట్టి మళ్ళీ రోట్లోనేమో కుమ్మాడు. అవి ఎంత రుచి వచ్చిందో చూడండి. పొయ్యి మీద వేయడండి. ఇవన్నీ కూడా ఎంత నెంబర్ వన్ కొండి చూడండి. కమ్మదనమే కమ్మదనం. చాలా బాగున్నాయండి. బటర్ నాన్లు కూడా స్మూత్ గుల్లగా ఉన్నాయన్నమాట. అతను కొట్టేసాడు. ముక్క తీసుకోవడం, పాలకూర పన్నీర్లో పెట్టడం, ఇంకా బ్రహ్మాండంగా ఉందండి. అండి ఉల్లిపాయ పెట్టి నాకు వండట చక్కడం. మన దాబాలో తిన్నట్టు వచ్చినాయా? అంతకు మించి అదిరిపోని. మీరు కూడా పాలక్ పన్నీర్ ఇలా రకంగా చేసుకోండి. అంటే బటర్ నాన్లే కాకుండా చపాతీలు పులకాలు ఏదైనా పర్లేదు, దాంతో నంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. కూర అయితే అద్భుతం అనమాట. చాలా బాగా వచ్చిందండి. పాలకూర కూడా మనకి కాల్షియం, ఒంటికి మంచి ఆకుకూర మంచిది. మరి పన్నీర్ కూడా తెలియదు కదండి, అది కూడా కాల్షియమే కదండి. కాల్షియం ప్లస్ కాల్షియం ఈక్వల్ టు పాలక్ పన్నీర్ అదనమాట. చేసుకొని ఈ రకంగా తినండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. గోదావరి ఇంటి రుచులండి ఛానల్లో సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకి చూస్తూ ఉండండి. మంచి వీడియోలు ఉన్నాయండి. అది కాకపోతే ఇది ఏదైనా మరి ఉంటామండి. మరి వెజ్ నాన్ వెజ్ పిండి వంటలు స్వీట్స్ హాట్స్ ఇన్ని ఉన్నాయి. నేను ఇంకేం లేవనుకున్నారేమో అనుకుంటారేమో మీరు అనుకున్నాం. టిఫిన్స్ మీరు ఏదైనా సరే పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలో అర్థం కావట్లేదా? మా ఛానల్ చూడండి. మధ్యాహ్నం కూర ఏం వండాలనుకుంటారా? మా ఛానల్ చూడండి. మరి ఉంటామండి మరి.